హాయ్ హలో నమస్తే అండి, నేను మీ శశిప్రియ. వెల్కమ్ టు యూ హనీబీ కుకింగ్ ఛానల్. ఇప్పుడైతే సాఫ్రాని ధమ్ బిర్యానీతో ముందుకు వచ్చేసాను. సో చూసి ఎంజాయ్ చేయండి. అదేవిధంగా ఈ లోపైతే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన సాఫ్రాని బిర్యానీకి సాఫ్రాని ఇదేనండి. ఒక పించంత సాఫ్రాన్ తీసుకొని ఒక 200 ml హాట్ వాటర్ని వేసి పక్కన పెట్టుకుందాం. బిర్యానీకి కావాల్సిన ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మన బ్రౌన్ ఆనియన్స్ అన్నమాట. ఇది కూడా ముందుగానే సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా కరకరలాడేలా పొడి పొడిగా ఉండాలన్నమాట. నేనైతే 1 కిలో చికెన్ తీసుకున్నానండి. అందులో 4 పీసెస్ కూడా లెగ్ పీసెస్. మా చెల్లి నేను కొట్టుకొని చేస్తామన్నమాట. అందుకని ముందుగా 2 పీసెస్ కొట్టించేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, అదేవిధంగా కారం కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువైతే ఎక్కువ వేసుకోండి. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఎంత బాగా కలిపితే అంత బాగా ముక్కకి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ బాగా పట్టుద్ది అనమాట. కాబట్టి ఈ పద్ధతిని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? ఇప్పుడైతే జీరాను, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండ్ కసూరి మేతి గుప్పెట్లో సగం వేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే మనం వేసుకున్న మసాలాలన్నీను ముక్కకి పర్ఫెక్ట్గా పట్టుద్ది. అదేవిధంగా సాఫ్రాని వాటర్ కూడా కొంచెం వేసుకుంటే ఆ అవుట్పుట్ అనేది ఇప్పుడు తెలియదండి, లాస్ట్లో మనకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడైతే స్మెల్ చాలా చాలా పీక్స్లో వెళ్ళిపోయింది అనమాట. అంత బాగా వచ్చేస్తుంది. ఇక్కడే బిర్యానీ ఎంత అయిపోయిందేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. చూసారా, ముక్కకి బాగా పట్టింది మసాలా అంతాను. సో మీరు కూడా అస్సలు స్కిప్ చేయొద్దండి. కలిపే విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు దయచేసి. అదేవిధంగా కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని బాగా కలపవలెను. పుదీనా ఏంటి ఇలా వేసేస్తున్నారు అనుకుంటున్నారా? చెప్తాను. అండ్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పుదీనా అలానే వేయాలి. అది కట్ చేసి వేస్తే కనుక బ్లడ్ లాంటి కలర్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఆకుల్లాగే వేసుకొని చికెన్తో పాటు బాగా కలుపుకోవాలి. క్రిస్పీ ఆనియన్స్ అండ్ బ్రౌన్ ఆనియన్స్ ఒక గుప్పెడంతా వేసేసుకోవాలి. ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు. వేసుకున్నాక నేను ఎప్పుడు చెప్పే మాటేనండి, బాగా కలుపుకోవాలి అని. సో బాగా కలిపాక చూసారా అవన్నీను మసాలా అంతా పట్టింది. సో ఇంకా ప్రాసెస్ ఉందండి. మంచి ఫుడ్ తినాలంటే ఓపిక అవసరం కదండి. సో ఇప్పుడైతే కొంచెం 150 ml పెరుగు వేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. మీరు అనుకోవచ్చండి అన్నీ ఒకేసారి వేసి కలిపేయచ్చు. అలా కలిపితే అస్సలు బాగోదండి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకు దెబ్బ తగిలింది, అందులో ఫస్ట్ ఏదైనా ఐడిన్ వేస్తే మండుద్దా, లేకపోతే దానికి ఇంకేదైనా కలిపేస్తే మండుద్దా చెప్పండి? ఇదేనండి నా సలహా. ఇప్పుడైతే ఇలాచి పౌడర్ కొంచెం వేసుకుందాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నిమ్మరసం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇదేనండి లాస్ట్ అండ్ ఫైనల్ ఘట్టం. అమ్మయ్య అయిపోయింది ఒక పని. దీన్ని ఒక 1/2 అవర్ లేదా గంట అయినా పక్కన నానబెట్టుకుందాం. చూసారా ముక్క ఎంత పర్ఫెక్ట్గా ఉందో, అలానే తినేయవచ్చు కూడాను, అంత బాగుంది. చూసారు కదా. ఇప్పుడైతే రైస్ నానబెట్టుకున్నాం కదా, ఇది కూడా ఒక గంట నాననివ్వాలండి. చూసారా నా బాస్మతి రైస్ నేను పక్కన స్మార్ట్ పాయింట్ ఉంటే అక్కడ కొన్నాను. ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకోవడానికి సరిపడే నీళ్ళు తీసుకున్నాను. అందులో పుదీనా మరియు కొత్తిమీర కూడా కొంచెం వేసుకుని, అండ్ ఇలాచి ఒక 4, జీరా 1 టేబుల్ స్పూన్, అండ్ చెక్క 1 ఇంచ్, బిర్యానీ ఆకు ఒక 2 వేసుకున్నాను, అండ్ లవంగాలు ఒక 4, ఉప్పు
మనకు వాటర్ అంతా డ్రై చేసేస్తాం కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడైతే ఈ వాటర్ అనేది బాగా మరిగిపోవాలన్నమాట. ఇలా మరిగినాక అందులో ఉన్న చెత్త చెదారం అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా అన్నమాట. ఇలా అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇది ఒక 80% వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. అప్పుడే మన రైస్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. అదేవిధంగా ఒక చెక్క నిమ్మరసం కూడా వేసేసుకుని కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే బిర్యానీ రైస్ కూడా ఉడికిపోయింది. సో దమ్ ఇవ్వడానికి రెడీ చేసుకుందాం. వావ్, నా చికెన్ చూసారా 2 అవర్స్ మ్యారినేట్ అయ్యింది. దీన్ని ఇప్పుడు అందంగా అలంకరించుకోవాలన్నమాట. ఇప్పుడైతే మన చికెన్ మీద పూల వర్షం కురిపించేద్దాం. చూసారా ఎంత విడివిడిగా పొడి పొడిగా ఉందో. సో ఒకేసారి అంతా వేసేయాలండి. వేసినాక ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకుని లాస్ట్ అండ్ ఫైనల్ ముఖ్యమైన ఘట్టం అన్నమాట ఇది. సో దీంట్లో కొంచెం పుదీనా అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా సాఫ్రాని అనమాట. సో సాఫ్రాన్ కూడా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఎక్కువ వేయకూడదు, అలానే తక్కువ కూడా వేయకూడదండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా. బ్రౌన్ ఆనియన్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా ఒక పించంతా వేసుకున్నాక ఇప్పుడైతే ఒకసారి స్పూన్ తీసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, గ్యాప్ లేకుండాను. అదేవిధంగా సిల్వర్ ఫాయిల్తో వాయు దిగ్బంధన చేయాలన్నమాట. ఒక దాని మీద ఇంకొక సిల్వర్ ఫాయిల్ వేసి ఇంక ఏ మాత్రం కూడా లోపల నుంచి ఏ ఆవిరి కూడా బయటకు రావడానికి వీల్లేదండి. అంతలాగా వాయు దిగ్బంధన చేసి ఒక 30 minutes ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేయాలన్నమాట. హైలో 10 minutes ఉంచి సిమ్లో 20 minutes ఉంచాలండి. 30 minutes అయిపోయింది కదా అని తీయగానే లపలపలాడించేయొద్దు. ఒక 15 minutes వెయిట్ చేసిన తర్వాత వావ్, ఎంత బాగా వచ్చిందండి. స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ రంగు చూడండి ఎంత బాగుందో. ఇంకో విషయం, కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోండి. ఎగాదిగా కలిపేసారనుకోండి తడిచి ముద్ద అయిపోద్ది అనమాట. కాబట్టి మీకు అర్థమైన విషయం ఏంటండి, నెమ్మదిగా కలుపుకోవాలి. ఓకేనా? వావ్, ముక్క చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, లాస్ట్లో అవుట్పుట్ అనేది తెలుస్తుందని. రైస్ కూడా ఎంత విడివిడిగా పొడి పొడిగా ఉందో చూసారు కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాం. ఈ బిర్యానీ చూస్తే వావ్ అనకుండా ఉండలేకపోతున్నానండి. అలాగే మీకు కూడా నాలాగే ఎంతమందికి వావ్ అనిపించేలా చేశానో ఒక వావ్ వేసుకోండి కమెంట్లో. ఓకేనా? మీకోసం అయితే చిన్న సాంగ్. మహారాణి పారాణి పాదాలకి నడుమన్నునంటనీయక, మహారాణి పారాణి పాదాలకి నడుమన్నునంటనీయక, నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా, శాంతికి ఆలయం ఆమె నెమ్మది, అందుకే అంకితం అయినది మది, సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు, సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు, చెనియ చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపములు చెయ్యగా. ఇదేనండి నా పాట. నా మాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారండి, కానీ ఎందుకో సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ఈ వీడియోతో మీ అందరి సపోర్ట్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏమైనా తప్పులున్నా కమెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.